వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో పులగం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో పులగానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ చేసుకునే విధానం అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో మనకైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి. సో జస్ట్ 2 or 3 ఇంగ్రీడియంట్స్ అంతే. సో ప్రొసీజర్కి వెళ్తే, సో ఫస్ట్ నేనైతే 1 కప్ రైస్ని తీసుకున్నాను. సో దాంట్లోని 1/4 కప్ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. మూంగ్ దాల్ అంటాం కదా, సో పెసరపప్పు అదే యాడ్ చేసుకోవాలి. సో పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ రైస్ అండ్ పెసరపప్పుని రెండింటిని కూడా బాగా కడిగేసుకోవాలి. సో వాష్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. డ్రైన్ చేసుకున్న తర్వాత అందులోనే 2.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకున్నా. సో అందుకని టోటల్ లెక్క 2.5 అయింది. అంటే రైస్ ప్లస్ పెసరపప్పు కాబట్టి 2.5 అయింది. ఓకే, అందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ ఆల్సో కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోండి. సో ఆ గిన్నె మీద మూత పెట్టుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. సో మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కొద్దిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసుకొని మనకి పులగం అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. సో మనకి రైస్ అండ్ పప్పు రెండు కూడా బాగా ఉడికిపోతాయి. సో ఉడికింది అంటే మనకి పులగం అనేది రెడీ అయిపోయిందని అర్థం. సో చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన పులగం రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.